నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు హైదరాబాద్ కుక్కట్పల్లి కైతలాపూర్ మైదానంలో ఈ నెల 20న జరగనున్న నేపథ్యంలో శత జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ టీటీ జనార్దన్, టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ తదితరులు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీ జనార్దన్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని అన్నారు. ఎన్టీఆర్ జీవిత విశేషాలు, రాజకీయ ప్రస్థానం, వివిధ సమావేశాలలో ఆయన తీసుకున్న నిర్ణయాల గురించి రాసిన పుస్తకాన్ని కుక్కట్పల్లిలో జరిగే ఉత్సవాల్లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. డిజిటల్లో కూడా ఆయన జీవిత చరిత్రకు సంబంధించిన విశేషాలను అందించనున్నామని వెబ్సైట్ పోర్టల్ను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. కుక్కట్పల్లిలో 20న జరుగుతున్న శత జయంతి ఉత్సవాలకు ఎన్టీఆర్ అభిమానులు, కుటుంబ సభ్యులు, సినిమా రంగ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరవుతారని తెలిపారు. ఎన్టీఆర్ అభిమానులంతా ఈ ఉత్సవాల్లో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ముందు ఇస్తాడని అయిపోయినాక ఇస్తాడు. మన బీద వర్గాల కడుపు నిండా అన్నం తినబెట్టే భాగ్యం 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చి ఆహార భద్రత అనేది చేసినటువంటి మహనీయుడు ఎన్టీఆర్ రామారావు. అదే కాకుండా మరి మహిళలకు ఆస్తిలో బాగా విప్పించి అదేవిధంగా ఈరోజు ఆయన కొన్ని లక్షలాది ఇళ్ళు కట్టించినటువంటి మాట. అందుకొంచే ఆయన కూడు గుడ్డ నీరు అనే నినాదంతో ప్రతి బీదవానికి ఇల్లు కట్టించే ప్రక్రియ ఎన్టీ రామారావు గారి యొక్క ఆయంలో పెద్ద ఎత్తున జరిగింది. దానికి అనుగుణంగా మనం అందరం కూడా ఉవ్వెత్తున లేచి ఈరోజు 4 రకాల్లో ఉన్నటువంటి సమాజాన్ని ఇక్కడ ఒక కలగలిపి 4 ప్రాంతాలు, రాజకీయ నాయకులు, సినీ నాయకులు, సినీ తారలు, అదేవిధంగా మిగతా బీద బడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, మేధాశక్తి ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజు ఎన్టీ రామారావు గారి గురించి కళలు కన్నటువంటి కళలు సమాజ నిర్మాణం గురించి పాటుపడ్డట్టు కుమార్తెలందరినీ పిలిచి గౌరవించి అక్కడ ఆవిష్కరించాం, జాతికి అంకితం చేశాం. ఆ తర్వాత రేపు 20వ తేదీ నాడు సాయంత్రం 5 గంటలకి కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ గ్రౌండ్స్లో, ఈ గ్రౌండ్ నుంచే భారీ బహిరంగ సభ ద్వారా అన్నగారి కుటుంబ జీవనం, సినిమా జీవనం, రాజకీయ ప్రస్థానంతో కలిపి ఒక ప్రత్యేక సంచిక రూపొందించాం. 546 పేజీలతో సవివరంగా వస్తూ ఉంది. ఆ సంచికని ఈ సభలో ఆవిష్కరించి జాతికి అంకితం చేయబోతా ఉన్నాం. అంతేకాదు ఈ కాలం పిల్లలంతా మీరంతా పుస్తకాలు చదివే ఓపిక తగ్గింది కనుక మీకు ఇంటర్నెట్ వెబ్సైట్ ఏర్పాటు చేశాం. ఈ వెబ్సైట్ని కూడా ఇక్కడ ఆవిష్కరింపజేయబోతా ఉన్నాం. ఒక యాప్ను కూడా తయారు చేసాం. ఎందుకు, ఫోన్లో ఉండి చూసుకోవాలి కదా మీరంతా ఎక్కడున్నా. అందుకోసం ఆ యాప్ని ఈ 2 ఇక్కడ ఆవిష్కరిస్తాం. వెబ్సైటు, ప్రత్యేక సంచిక. 3వది యాప్. పాదయాత్రలో ఉన్న లోకేష్ బాబు దగ్గరికి వెళ్ళి మా కమిటీ అంతా ఆవిష్కరింపజేయబోతా ఉన్నాం. ఈ విధంగా మీ అందరి దగ్గర, ఎవరి దగ్గర ఎన్టీ రామారావు గారి సమాచారం ఏమున్నా సరే మా కమిటీకి తెలియజేయండి. వాటన్నిటినీ నిక్షిప్తం చేద్దాం, భావితరాలకు అందజేద్దాం. రేపు ఇక్కడ జరిగేటటువంటి సభలో అందరూ కూడా కుటుంబ సభ్యులను, అక్కడ కొడుకులు కుమారులను పిలిస్తే ఈ సభకి అన్ని తరాల వాళ్ళని, మనవలు మనవరాళ్ళ వరకు కూడా ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులు మొత్తాన్ని ఆహ్వానించి వేదిక మీద ఉంచి గౌరవించదలుచుకుంటాం. అలానే తెలంగాణలో ఉన్న తెలుగుదేశం పార్టీ యావత్తు కూడా పాల్గొనాలని పిలిపిస్తూ వారందరినీ కూడా గౌరవించడం జరుగుతుంది. అంతేకాదు సినీ కుటుంబాన్ని కూడా వారితో కూడా సంప్రదింపులు చేశాం, ప్రణాళిక రచించాం, ప్లాన్